ప్రధాన ఉద్దేశం మొదటి నుంచి పార్టీకి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని, అలాగే ఈవేళ 18,000 మంది సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంచెల వారీగా వాళ్ళందరినీ కూడా నాయకులు చేసి వాళ్ళందరినీ కూడా ప్రజాసేవకి, అట్లాగే ముందు ముందు నాయకత్వాలు ఆపర్చునిటీస్ అన్నీ ఏర్పాటు చేయడానికి పార్టీని రూట్ లెవెల్లోకి బలోపేతం చేయాలన్నది. ఎందుకంటే నెక్స్ట్ టైంకి ఖచ్చితంగా 20 లక్షల నుంచి వీళ్ళు 2-3 దఫాలు అయితే రెండు సంవత్సరాల్లో ఇది కోటి మీట్ అయ్యి సభ్యత్వాలు మీట్ అయ్యి ఆ స్థాయికి వెళ్ళాలని పార్టీని తీసుకెళ్ళాలని చెప్పి చేయడం. అలాగే ఏదైతే ఈ పార్టీ వైసీపీ పార్టీ ఉందో ఆ పార్టీని 11 నుంచి 1కి తేడానికి ఒక కార్యాచరణ రూపం చేస్తూ ఉన్నాం. ఆ 1 ఎవరన్నది జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కలిసి ఆలోచించుకుని వాళ్ళు 1 ఎవరన్నది ఆలోచించుకుని నిర్ణయించుకోవాల్సింది. కానీ ఈ లోపల మటుకు ఈ 15 రోజులు పార్టీని ప్రతి చోట కూడా బలోపేతం చేసుకుంటూ ప్రతి ఒక్క చోట ప్రతి మనిషిని కూడా గుర్తించి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి గుర్తించి ఫీల్డ్ లెవెల్లో 28 మందిని మాతో పాటు సభ్యులు ఇచ్చాడైనా. అలాగే 28 కాకుండా సార్ టీం నుంచి ఒక 5 వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని ముందుకి కొనసాగి ఈ రాష్ట్రంలో ఇవాళ జనసేన పార్టీని 1వ స్థానానికి తీసుకొచ్చి పరిస్థితి. 4 రోజుల నుంచి సోషల్ మీడియా చూసుకొని మీరే వైరల్ అవుతున్నారు మీ వీడియో, దాంట్లో మీ కామెంట్ ఏంటి సార్? నేను పబ్లిక్ ఏం కోరుకున్నారో అదే నేను మాట్లాడా. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఇక్కడ ఇదవట్లేదు, జరగట్లేదు, అనవసరమైన కుల ప్రస్తావనలు ఇచ్చి అనవసరమైన దాడులు చేస్తూ ఉన్నారు, ఎవరో సరిగ్గా దానికి స్పందించట్లేదు, కాబట్టి ఏం చేయమంటారని ప్రజలను అడిగితే కింద నుంచి ప్రజలు పెద్ద ఎత్తున దానికి ఓటేశారు. దాన్ని ప్రజలు ఏం కోరుకుంటున్నారు అదే నేను మాట్లాడాను. ఒక ఖైదీ రాష్ట్రంలో అనేక మంది ఖైదీలు నేరస్తులు తయారు చేసి రాష్ట్రం మీద వదిలేస్తే ఆ రాష్ట్రం ఏమైపోద్ది, కాబట్టి దాన్ని ఖండించాలని ఒక అడుగు ముందుకు వేశానంతే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సవాల్ ఎప్పటికీ దాని మీద ఉన్నారా? నేను దాన్ని కంటిన్యూ దాంట్లో అందులో మార్పు ఏముంది, దాంట్లో ఏముంది మార్పు చెప్పండి. అదే దాని మీద ఉన్నాను. మధ్యలో తిమ్మతులు గారు ఏదో దూర్పు ఏదో మాట్లాడుతున్నాడు తప్ప నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన దాని మీద. ఎందుకంటే ఎంతకాలం ఈ నాన్న వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఒక గూట్ని తయారు చేసుకుని ఆ గూట్లో పులివెందుల్లోనే ఉంటావు. రాష్ట్రం అంతా నగ్గొచ్చి ఓడిపోవచ్చు, అది ఎవరు కావాలి, రాష్ట్రం అంతా తిరగలి కదా నాయకుడు ఉన్న తర్వాత. ఇదివరకు పూర్వం 2 సార్లు ఎందుకు చేసేవారు పోటీ, నగ్గడం ఓడిపోవడం గురించి పట్టించుకోరు కాదు, ఆ ఏరియాలో ప్రాంతాలకు భరోసా ఇవ్వడానికి పోటీ చేసేవారు పెద్దలు కూడా. అంతే తప్ప నువ్వు పులివెందుల్లో నీకు రిగ్గింగ్ చేసుకున్న ఓట్లు, నీ ఓట్లు రిగ్గింగ్ తోటి అన్నాళ్ళు నగ్గుతాం అనుకుంటున్నావు. ప్రజాస్వామ్యంగా ఒకసారి నగ్గు రా, నాతో పోటీ చేయి, నగ్గితే నగ్గుతావు, లేకపోతే నేను ఓడిపోతాను. చాలా మంది మిమ్మల్ని కమెంట్ చేస్తున్నారు, చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి స్థాయి మీ స్థాయి అంతా అది అని చెప్పి కొంతమంది. నేను ఇందాక కూడా చెప్పాను మీకు, నా స్థాయి నేను కార్యకర్త నుంచి వేళ ఎమ్మెల్యే దగ్గర వచ్చిన స్థాయి. నేను ఏదో జైల్లోంచి వచ్చి ఓ పార్టీ నాయకుడిని అయిపోయి కాంగ్రెస్ పార్టీ ఓట్లు, నీ నాన్న చచ్చిపోయిన సింపతి ఓట్లు అక్కడనే చెల్లిని బయటికి పంపించేసి వాళ్ళ ఆస్తి కూడా కాజేసి ఎన్ని చేసి స్థాయి నీది. నీ స్థాయి నా స్థాయి నీ మీద 100 రెట్లు నా స్థాయి పెద్దది. ఈ మాట్లాడుతున్నా నా కొడుకులు అన్నారా, వాళ్ళ స్థాయి ఎప్పటికీ నా స్థాయికి రాలేదు. ఈ ప్రధానమైన ఎజెండా ఏదంటే ఇవాళ పెట్టిన ప్రధానమైన ఎజెండా ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్. ఎలాగ డెమోక్రసీ ఉందో అలాగే ఈ పార్టీని కూడా అక్కడున్న నాయకులు, అక్కడున్న కార్యకర్తలు, అక్కడే మెంబర్షిప్ చేసిన వాళ్ళు ఆ మనుషులతోటి నడపాల పార్టీని ముందుకు తీసుకెళ్ళాలా. వాళ్ళటువంటి సహాయం తీసుకుంటా ముందు వాళ్ళందరినీ లీడర్స్ చేయాలా, అంచెలంచెలుగా తీసుకురావాలి. ఎవరైతే 18,000 మంది సాధకులు ఉన్నారో ఆ సాధకాన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని లీడర్ చేయాలి, ప్రజలకు సేవ చేయించాలి వాళ్ళతోటి. అలాగే వైసీపీ అనేటటువంటి పార్టీని 11 నుంచి 1కి తేవాలి అన్నటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే 11 నుంచి 1కి వచ్చే స్థాయికి ఆ పార్టీ వచ్చేసింది. మీటింగ్స్ పర్పస్ కూడా వైసీపీ టార్గెట్ అనుకోవచ్చా? అంటే మా పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో నేరగాళ్ళను నిర్మూలించాలంటే వైసీపీ పార్టీని నిర్మూలించాలి. అంటే దాన్ని 11 కదా ఇప్పుడు ఉంటా, 11 1 చేస్తాం. ఆ 1 జగన్మోహన్ రెడ్డి అవుతాడో లేదో కూడా నాకు తెలీదు. ఆ 1 ఎవరు అవుతారో అలా తెలుసుకోమన్నా. థ్యాంక్ యూ సార్.